హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇందు వంశీ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఇందు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇందు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి బిందు ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అక్క అక్క మామయ్యను కత్తితో పొడిచారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఏంటే నువ్వు మాట్లాడేది? మామయ్యను కత్తితో పొడిచారా? ఇప్పుడు మామయ్యకి ఎలా ఉంది అని చెప్పి ఇందు అడుగుతూ ఉంటుంది. హాస్పిటల్లో ఉన్నారక్క, క్రిటికల్ సిచ్యువేషన్ అంట అని బిందు ఏడుస్తూ ఉంటుంది. నువ్వు కంగారు పడకు బిందు, నేను ఇప్పుడే హాస్పిటల్కు వెళ్తాను అని చెప్పి ఇందు చెప్తూ ఉంటుంది. అక్క, ఇంకొక విషయం ఏమిటంటే మామయ్యను కత్తితో పొడిచింది భూమి అని చెప్పి పోలీసు వాళ్ళు భూమిని అరెస్ట్ చేశారంట అని బిందు చెప్తూ ఉంటే ఏంటే నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి ఇందు అడుగుతూ ఉంటుంది. అవునక్క, అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. భూమి అలాంటి అమ్మాయి కాదు, చాలా మంచి అమ్మాయి. మామయ్యను కత్తితో పొడవటం ఏంటక్క అని చెప్పి బిందు ఏడుస్తూ ఉంటే అసలు ఏం జరిగిందో హాస్పిటల్కు వెళ్ళి నేను కనుక్కుంటాను, నువ్వు అప్పటి వరకు కంగారు పడకు బిందు అని చెప్పి ఇందు ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి ఇందు, ఏంటో కంగారుగా ఫోన్ మాట్లాడుతున్నావు, ఏమైంది అని చెప్పి వంశీ అడుగుతూ ఉంటాడు. శరత్ చంద్ర మామయ్యను కత్తితో పొడిచారంట అని ఇందు చెప్తూ ఉంటుంది. ఇక వంశీ టెన్షన్ పడుతూ కత్తితో పొడిచారా, ఎవరు ఇందు అని అడుగుతూ ఉంటాడు. భూమి అని చెప్పి భూమిని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారంట. ఇందు కంగారు పడుతుంది. మన హాస్పిటల్కు వెళ్ళాలండి అని చెప్పి ఇందు చెప్తూ ఉంటుంది. హాస్పిటల్కా? ఇప్పుడు అమ్మ వాళ్ళు కూడా ఇంట్లో లేరు ఇందు. అంతేకాదు నేను అర్జెంటుగా ఆఫీసుకు కూడా వెళ్ళాలి. అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత వీలు చూసుకొని వెళ్ళొద్దాంలే అని చెప్పి వంశీ చెప్తూ ఉంటాడు. మీకు కుదరకపోతే నేనైనా వెళ్ళొస్తానండి, మామయ్య మన పెళ్లి కోసం ఎంతో కష్టపడ్డాడు అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. ఇప్పుడు ఇందు పోలీస్ స్టేషన్కు వెళ్తే నేనే ఆ శరత్ చంద్రను మర్డర్ చేయడానికి ప్రయత్నించినట్టు ఇందుకి తెలిసిపోతుందేమో అని చెప్పి వంశీ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటండి ఆలోచిస్తున్నారు, నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇందు అంటూ ఉంటే ఇద్దరం కలిసి వీలు చూసుకొని వెళ్దాం ఇందు, కాస్త అర్థం చేసుకో అని వంశీ చెప్తూ ఉంటాడు. సరే అండి అని చెప్పి ఇందు అంటుంది. ఇక మరోవైపు పోలీస్ స్టేషన్లో ఉన్న భూమిని చూడటం కోసం గగన్ పోలీస్ స్టేషన్కు వెళ్తాడు. గాయాలతో ఉన్న భూమిని చూసి బాధపడుతూ ఉంటాడు. భూమి భూమి అని చెప్పి గగన్ పిలుస్తూ ఉంటాడు. ఇక భూమి గగన్ని చూసి సంతోషంగా గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏంటి భూమి ఇదంతా అని గగన్ అడుగుతూ ఉంటాడు. మా నాన్నకు ఎలా ఉంది, మీరు హాస్పిటల్కు వెళ్ళారా, మా నాన్నను చూసారా అని భూమి అడుగుతూ ఉంటుంది. ఏంటి భూమి నీ గురించి ఆలోచించకుండా ఇప్పుడు కూడా ఆయన గురించే ఆలోచిస్తున్నావు అని చెప్పి గగన్ అంటాడు. నేను నిజంగా ఎలాంటి తప్పు చేయలేదండి, నేను మా నాన్నని చంపాలని చూడటం ఏంటి అని చెప్పి భూమి అంటుంది. నువ్వు ఎలాంటి దానివో నీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది భూమి, నీ పైన ఎవరో కుట్ర పన్ని ఇదంతా చేశారని అర్థమవుతుంది. నీకు బెయిల్ ఇచ్చి ఇప్పుడే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను భూమి అని చెప్పి గగన్ అంటాడు. ఇక ఎస్ఐ దగ్గరకు వెళ్ళి భూమికి బెయిల్ తీసుకొచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. సారీ సార్, ఆ అమ్మాయిని రేపు కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తారు. రేపు ఉదయం కోర్టుకు నేనే తీసుకొస్తాను అని గగన్ అంటే లేదు సార్, ఒక మర్డర్ కేసులో నిందితురాలు తను, అలాంటి తన్ని అంత ఈజీగా ఎలా పంపిస్తారు, పంపించడం కుదరదు అని పోలీస్ వాళ్ళు చెప్పడంతో గగన్ బాధపడుతూ భూమి దగ్గరకు వెళ్తాడు. ఏంటండి డల్గా ఉన్నారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. నీకు బెయిల్ ఇవ్వటం కుదరదంట, రేపు నిన్ను కోర్టుకు తీసుకొస్తారంట భూమి అని చెప్పి గగన్ చెప్తాడు. సరే అండి, నా గురించి నాకు ఎలాంటి బాధ లేదు, అక్కడ మా నాన్న పరిస్థితి ఎలా ఉందోననే నాకు బాధ అని భూమి చెప్తూ ఉంటుంది. నానా నానా అంటున్నావే కానీ నీ పరిస్థితి కొంచెం కూడా నువ్వు తెలుసుకోవట్లేదు భూమి అని చెప్పి గగన్ అంటాడు. నాకేం కాదండి, అక్కడ మా నాన్నకి గాయాలయ్యి రక్తపు మడుగులో ఉన్నారు, అలాంటి మా నాన్నకు ఇప్పుడు ఎలా ఉందోనని ఇంకా నాకు టెన్షన్గానే ఉంది అని చెప్పి భూమి అంటుంది. కాసేపు ఆ శరత్ చంద్ర గురించి మర్చిపో భూమి అని చెప్పి గగన్ అంటాడు. భూమి ఏమైనా తిన్నావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే అప్పుడే కానిస్టేబుల్ వచ్చి ఆ అమ్మాయి నిన్న పోలీస్ స్టేషన్కు వచ్చినప్పటి నుంచి నానా నానా అని ఏడుస్తుందే కానీ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదండి, ఈ అమ్మాయి ఆయన మర్డర్ చేయాలని చూడటం ఏంటి అని కానిస్టేబుల్ అంటూ ఉంటే ఇదెవరో కుట్రపూరితంగా చేసిన పనని అర్థమవుతుంది. ఆ శరత్ చంద్రను ఈ భూమి కన్న తండ్రిలా చూసుకుంటుందండి, అలాంటి ఆయన్ను
ఈ అమ్మాయి మర్డర్ చేయటం ఏంటి అని చెప్పి గగన్ అంటాడు. మాకు కూడా అదే అనుమానంగా ఉందండి అని చెప్పి పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు. అయినా నేరం నిరూపణ అవ్వకముందే భూమిని అలా కొట్టారేంటండి, ఒంటి నిండా ఆ గాయాలేంటి, అసలు ఒక ఆడపిల్లను అలా కొడతారా అని గగన్ అంటూ ఉంటే, సార్ సార్ అవి మేం కొట్టిన దెబ్బలు కాదు సార్ అని చెప్పి పోలీసు వాళ్ళు అంటారు. మీరు కొట్టిన దెబ్బలు కాదా, మరి భూమిని ఎవరు కొట్టారు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఇందాకలా అపూర్వ మేడం పోలీస్ స్టేషన్కి వచ్చారు. నా భర్తను చంపాలని చూస్తావా అని భూమిని కొట్టారు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటే, ఆవిడ భూమిని గొడ్డును బాదినట్టు బాదుతుంటే మరి మీరేం చేస్తున్నారు, చూస్తూ ఉన్నారా, అసలు మీ పైన కేసు పెట్టాలి అని చెప్పి గగన్ అంటాడు. సారీ సార్ పొరపాటున అలా జరిగిపోయింది, కానీ మా ఉద్యోగాలు పోతాయి మీరు కంప్లైంట్ ఇస్తే అని చెప్పి పోలీసు వాళ్ళు గగన్ని బ్రతిమలాడుతూ ఉంటారు. గగన్ గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి, మీరు ఎవరిపైనా కంప్లైంట్ ఇవ్వకండి, నాకు ఏం కాలేదు, ఆ అపూర్వ ఏదో కోపంలో నన్ను 4 దెబ్బలు కొట్టింది, అంతే, వదిలేసేయండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అది కాదు భూమి, నిన్ను చావగొట్టారు, ఇంకా వాళ్ళను వదిలేమని చెప్తున్నావు అని గగన్ అంటాడు. ఇంకా అప్పుడే ఎస్ఐ గగన్ దగ్గరకు వచ్చి, సార్ ఇక మీరు ఇప్పటికే చాలా టైం మాట్లాడారు, వెళ్ళండి సార్, కస్టడీలో ఉన్న ముద్దాయితో ఇంతసేపు మాట్లాడటం కరెక్ట్ కాదు, మా ఉద్యోగాలు పోతాయి సార్ అని చెప్పి చెప్పడంతో, భూమి నిన్ను రేపు కోర్టుకు తీసుకెళ్తారంట, అక్కడికి వస్తాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే భూమి బాధగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. గగన్ కూడా బాధగా భూమి వైపు చూస్తూ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తాడు. మరోవైపు శరత్ చంద్ర కోమాలోకి వెళ్ళాడని చెప్పి డాక్టర్లు చెప్పడంతో అపూర్వ శరత్ చంద్ర దగ్గరకు వెళ్ళి, బావా కళ్ళు తెరువు బావా, బావా ప్లీజ్ బావా కళ్ళు తెరువు, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను బావా, అసలు నువ్వు లేకుండా ఆ ఇంట్లో నేను ఎలా ఉండగలను బావా, మన అమ్మాయి నక్షత్ర నీ కోసం ఏడుస్తుంది బావా, కళ్ళు తెరువు బావా, ఆ భూమి మోసం చేస్తే చేసింది బావా, కానీ మన నక్షత్ర నిన్ను మోసం చెయ్యదు బావా, కళ్ళు తెరువు బావా అని చెప్పి అపూర్వ ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే డాక్టర్లు వచ్చి పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి, మీరు కాసేపు బయట కూర్చోండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక అపూర్వను తీసుకొని గోరింటాకు పిన్ని బయటకు వెళ్తుంది. అమ్మాయి అపూర్వ, నిజంగా భూమినే అల్లుడు గారిని హత్య చేయాలని చూసిందంటావా, ఆ భూమికి అల్లుడు గారంటే ప్రేమ కదా అని చెప్పి గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. ఏమో పిన్ని, ప్రేమ కంటే ఎక్కువ పగుందేమో, ఎవరికి తెలుసు అని చెప్పి అపూర్వ అంటుంది. రేపు ఆ భూమిని కోర్టులో సబ్మిట్ చేస్తున్నారంటమ్మాయ్ అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటే, అయితే మనం కూడా కోర్టుకు వెళ్దాం పిన్ని అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక మరోవైపు గగన్ కూడా ఇంటికి వెళ్తాడు. ఒరే గగన్, ఏంట్రా భూమి ఎలా ఉంది అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. భూమిని తీసుకురాలేదేంట్రా అని శారద అడుగుతూ ఉంటే, అమ్మ భూమికి బెయిల్ ఇద్దామని బెయిల్ కూడా తీసుకుని వెళ్ళాను, కానీ భూమిని రేపు కోర్టులో సబ్మిట్ చేయాలని పోలీసు వాళ్ళు చెప్పారు, అందుకని చెప్పి బెయిల్ తీసుకోమన్నారు, భూమిని వదిలిపెట్టమన్నారమ్మా అని గగన్ చెప్తూ ఉంటాడు. భూమితో మాట్లాడావా నానా అని శారద అడుగుతూ ఉంటుంది. మాట్లాడాను అని చెప్పి గగన్ అంటాడు. అసలు తనపై ఇలాంటి నేరం ఎందుకు పడిందంట్రా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. అవేమీ చెప్పలేదమ్మా, భూమి పోలీస్ స్టేషన్లో ఉండి కూడా ఆ శరత్ చంద్రనే కలవరిస్తుందమ్మా అని చెప్పి గగన్ అంటాడు. ఆ శరత్ చంద్ర అంటే భూమికి చాలా ఇష్టంరా, అతని కోసమే కదా మనందరినీ కూడా వదులుకోవడానికి సిద్ధపడింది అని చెప్పి శారద అంటుంది. అదే అమ్మా, అంత ప్రేమ ఉన్న శరత్ చంద్రను భూమి హత్య చేయటం ఏంటమ్మా అని చెప్పి గగన్ అంటాడు. భూమికి శరత్ చంద్ర అంటే ప్రేమ ఉందని మనకు తెలుసు, కానీ పోలీసు వాళ్ళకు అపూర్వకు తెలియదు కదా నాన్న అని చెప్పి శారద అంటుంది. సరే అమ్మా, రేపు ఉదయం మనం కోర్టుకు వెళ్ళాలి, భూమి ఏ తప్పు చేయలేదని నిరూపించాలి అని చెప్పి గగన్ అంటాడు. సరే నాన్న అని చెప్పి శారద అంటుంది. ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది. బాగా తాగి ఇంటికి వచ్చిన చెర్రి, కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా కిందికి వస్తారు. ఇక కృష్ణప్రసాద్ హాల్లో కూర్చొని మీరా మీరా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. మీరా కనిపించకపోవడంతో అమ్మా అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే బిందు వస్తుంది. ఏంటి నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంట్లో ఏంటమ్మా మీ అమ్మ లేదా, ఎవరు కనిపించట్లేదేంటి అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. నాన్న, రాత్రి మీరు ఫుల్గా తాగొచ్చారు, అసలు ఏం చెప్పినా కూడా వినిపించుకునే పరిస్థితిలో లేరు నానా, శరత్ చంద్ర మావయ్య చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నారు అని బిందు చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు బిందు అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు. అవునన్నయ్య, నాన్నతో పాటు నువ్వు కూడా ఫుల్గా తాగొచ్చావు, ఏం చెప్తున్నా రాత్రి వినిపించుకోలేదు, భూమి శరత్ చంద్ర మావయ్యను కత్తితో పొడవబోయిందంట, అందుకే మావయ్య చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు,
మరి భూమి అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. భూమి పోలీస్ స్టేషన్లో ఉందంట నాన్న అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది. భూమి పోలీస్ స్టేషన్లో ఉందా అని కృష్ణప్రసాద్ ఒక్కసారి గట్టిగా షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అవును నాన్న అని చెప్పి బిందు చెప్తుంది. ఇక ఇంతలో కృష్ణప్రసాద్ ఫోన్ తీసుకొని శారదకు ఫోన్ చేస్తాడు. ఏంటండి ఫోన్ చేశారు అని శారద అడుగుతూ ఉంటుంది. భూమి పోలీస్ స్టేషన్లో ఉందంట, నీకు తెలుసా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. తెలుసండి, భూమి దగ్గరకు గగన్ కూడా వెళ్ళొచ్చాడు. భూమిని రిలీజ్ చేయమన్నారంట, ఈరోజు కోర్టుకు తీసుకెళ్తామన్నారంట, మేము కోర్టుకు వెళ్ళటానికే రెడీ అవుతున్నామండి అని చెప్పి శారద చెప్తూ ఉంటే, మన భూమి శరత్ చంద్ర గారిని హత్య చేయటం ఏంటి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. అదే అర్థం కావట్లేదండి అని శారద చెప్తూ ఉంటే, నేను కూడా కోర్టుకు వస్తాను శారద అని చెప్పి కృష్ణప్రసాద్ ఫోన్ కట్ చేస్తాడు. ఒరే చెర్రీ రెడీ అవ్వు, కోర్టుకు వెళ్దాం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక మరోవైపు పోలీస్ వాళ్ళు భూమిని కోర్టుకు తీసుకెళ్తారు. గగన్, శారద, అపూర్వ వాళ్ళు కూడా కోర్టుకు వస్తారు. ఇక భూమిని బోన్లో నిలబెడతారు. ఇక జడ్జి గారు కూడా వస్తారు. జడ్జి గారు ప్రొసీడ్ అనటంతో అపూర్వ తరపు లాయర్ లేచి నుంచొని, భూమి అంటే ఈఎంఐ జడ్జి గారు, ఈఎంఐ శరత్ చంద్ర గారిని చంపాలని ప్రయత్నం చేసింది. శరత్ చంద్ర గారి బాడీ దగ్గర దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఆధారాలు ఇవి, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాయి, ఒకసారి వీటిని చెక్ చేయండి అని చెప్పి లాయర్ అంటారు. ఇక జడ్జి గారు ఫోరెన్సిక్ రిపోర్ట్ని చెక్ చేస్తూ ఉంటారు. జడ్జి గారు, ఈ అమ్మాయిని తన కన్న కూతురు నక్షత్ర కంటే ఎక్కువగా శరత్ చంద్ర గారు చూసుకున్నారు. ఈ అమ్మాయి కూడా ప్రేమగా ఉండేదంట. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయిని శరత్ చంద్ర గారు ఇంట్లో నుంచి బయటకు పంపించారో, ఆస్తి రాదన్న కోపంతో శరత్ చంద్ర గారిని చంపాలని ప్రయత్నం చేసినట్టుంది అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. అమ్మ భూమి, నీ తరపున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. నా తరపున వాదించడానికి ఏ లాయర్ లేరు జడ్జి గారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. మరి ఆధారాలు, సాక్ష్యాలు అన్నీ కూడా నువ్వే తప్పు చేసినట్టు చూపిస్తున్నాయి, నీకు శిక్ష పడుతుంది అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. జడ్జి గారు, నేను ఆస్తి కోసమే మా నాన్నను చంపాలని చూశానని వీళ్ళంతా అంటున్నారు, అంతేనా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అదే కదమ్మా లాయర్ గారు చెప్తుంది అని చెప్పి జడ్జి అంటూ ఉంటారు. ఆస్తి ఈరోజు కాకపోయినా రేపటి రోజునైనా నాదే జడ్జి గారు అని భూమి చెప్తుంది. అలా ఎలా కుదురుతుందమ్మా, నిన్ను ఆయన దత్తత కూడా తీసుకోలేదంట, దత్తత కూడా క్యాన్సిల్ అయిందంట, నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారంట అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటే, భూమి గగన్ వైపు చూసుకుంటూ, శరత్ చంద్ర శోభచంద్ర గారికి పుట్టిన ఏకైక కూతుర్ని, శరత్ చంద్ర గారి వారసురాల్ని నేనే జడ్జి గారు అని చెప్పి భూమి కోర్టులో అందరి ముందు చెప్పేస్తుంది. ఆ మాట విని అపూర్వ ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక గగన్ వాళ్ళు కూడా భూమి ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి చూస్తూ ఉంటారు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. శరత్ చంద్ర గారి డిఎన్ఏ, నా డిఎన్ఏ చెక్ చేయించండి, రిపోర్ట్లు వచ్చిన తర్వాత నేను శరత్ చంద్ర గారి కూతురున కాదో మీరే చెప్పండి జడ్జి గారు, అప్పుడు మా నాన్నను నేను నిజంగా హత్య చేయాలని చూశానో లేదో కూడా మీరే చెప్పండి అని భూమి చెప్తుంది. ఇక భూమి మాటలు విన్న గగన్ ఒక్కసారి కోర్టులో నుంచి లేచి వెళ్తాడు. నువ్వేమో శరత్ చంద్ర గారి కూతురు అంటున్నారు, వీళ్ళేమో నువ్వు అనాథం అంటున్నారు, అసలు ఏంటమ్మా ఈ కేసు అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. ఇక అప్పుడే గగన్ నల్లకోటు వేసుకొని కోర్టులోకి వస్తారు. ఎక్స్క్యూజ్ మీ జడ్జి గారు, భూమి తరపున నేను వాదించాలనుకుంటున్నాను, మాకు కాస్త సమయం ఇవ్వండి, ఈ కేసుని వాయిదా వేయండి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. గగన్ని లాయర్ లాగా చూసి అపూర్వ షాక్ అవుతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.